డివిజన్ పాస్టర్స్ అండ్ లీడర్స్ అండ్ ఫెలోషిప్ ద్వారా ఈ ప్రెస్ మీట్ జరగడము చూస్తూ ఉంటున్నాం. ఎందు నిమిత్తమైతే మేము ఇలా మాట్లాడుతూ ఉన్నామన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. గడిచిన వారంలో పగడాల ప్రవీణ్ బ్రదర్ యొక్క మరణము విషయంలో చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు, వింటూ ఉన్నాం. ఈ సమయంలో కుటుంబాన్ని మరైతే ఆ బంధువులను ఆ విశ్వాసులను ఓదార్చాల్సింది పోయి చాలా హేళనగా చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటే చాలా బాధాకరంగా ఉంది. మంచి సేవకుడు, సాఫ్ట్వేర్ కంపెనీలు నడిపిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన గూర్చి ఆయన చెబుతున్నటువంటి తన యొక్క విశ్వాసాన్ని బట్టి, తన నమ్మి తన బోధిస్తున్నటువంటి ఆ గ్రంథాన్ని బట్టి ప్రపంచ దేశాల్లో యూట్యూబ్ ఛానల్లో చూస్తూ చాలామంది అభిమానులు, తనను ప్రేమించినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళందరూ ఇప్పుడు దుఃఖిస్తూ బాధపడుతూ ఆ కుటుంబం కోసము ప్రార్థన చేస్తూ ఉంటే చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులైనా హిందువులైనా ముస్లిమ్స్ అయినా జరిగిన సంగతిని బట్టి ఆ సమాచారమును తీసుకొని వాళ్ళ గూర్చి విచారించి వాళ్ళకి సహాయముగా మనం నిలబడాల్సింది పోయి అలా హేయముగా మాట్లాడడము చాలా తప్పని వింటూ ఉన్నటువంటి మన ఈ ప్రభుత్వాన్ని మరి అలాగే మరి అధికార రంగంలో ఉన్నటువంటి చట్టాలను మన అంబేద్కర్ రాసినటువంటి యొక్క రాజ్యాంగ చట్ట ప్రకారముగా మీరే చక్కగా ఆ నిర్ణయాలు తీసుకొని అలా మాట్లాడుతున్న వారిని అలాగా హేయముగా చేస్తూ సమాజంలో మత కల్లోలను రెచ్చగొడుతున్నటువంటి వారిని మీరు ఖండించాలని, మీరు వారికి సరైనటువంటి శిక్ష బుద్ధి చెప్పాలని ప్రభుత్వము మరి చట్టము ముందుకొచ్చి గట్టి చర్యలు తీసుకొని మరి దానిని ఖండించి మరి చనిపోయినటువంటి ఆ ప్రవీణ్ పగడాల ఆ బ్రదర్ యొక్క కుటుంబానికి, ఆ బిడ్డలకు, ఆ భార్యకు ఓదార్పునివ్వాలని ప్రభు పేరిట నేను మన ప్రభుత్వాన్ని మన చట్టాన్ని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినాన ఈ సమావేశానికి కారణమైన విషయము సహోదరుడు పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతి పక్షాన నాయుడుపేట డివిజన్స్ పాస్టర్స్ లీడర్స్ అసోసియేషన్ తరపున మేమందరం కూడా ఈరోజు ఈ విధంగా మీ ముందుకు రావడం జరుగుతుంది. దీనికి గల కారణము గడిచిన వారం నుంచి చూస్తున్నట్లయితే సహోదరుని యొక్క మృతి పట్ల అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. రాజమండ్రి ప్రాంతంలో కానీ, హైదరాబాద్ ఆయన బరియల ప్రాంతంలో కానీ అనేక మంది మీడియా మిత్రులతో కానీ, తన సహోదరులు కానీ, కుటుంబీకులు కానీ, తన శ్రేయోభిలాషులు, తోటి పాస్టర్స్ అందరూ కూడా అడుగుతున్న, మేమంతా కూడా ఎదురు చూస్తున్న ఒకటే, గవర్నమెంటు మాకు మద్దతు చేయాలని, న్యాయము చేయాలని మేము ఆశపడుతున్నాం. మాకున్న అనుమానాన్ని మాత్రమే నివృత్తపరచాలని సరైన దృక్పథంలో, సరైన కోణంలో విచారణ జరిపి నిజాలని నిగ్గు తేల్చాల్సిగా మేము ప్రభుత్వాన్ని ఆశిస్తూ ఉన్నాం. అనేకమైన విషయాల్లో దర్యాప్తు చేయడానికి ఆస్కారాలు ఉన్నాయి. దాన్ని వాడిన మొబైల్ కారణాలు ఉన్నాయి. సిగ్నల్స్ నుంచి ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఆయన ఒక సాఫ్ట్వేర్గా ఉన్నాడు కాబట్టి తన యొక్క జీమెయిల్ ట్రేసింగ్ చేసుకొని చేయొచ్చు. ఇలాంటి అనేకమైన కోణాలు ఉన్నాయి. ఏదో మాకు వాటన్నిటి నుంచి కూడా చూసి అసలు ఏం జరిగినది అన్నది న్యాయం మాకు తెలియాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. రెండోదిగా గమనించినట్లయితే ఉంటున్న మా అందరికీ ఆయా ప్రాంతాల్లో ఉంటున్న అనేకమైన సేవకులందరికీ కూడా ఒక స్వేచ్ఛను కలిగించాలని, ఒక భద్రతను కలిగించాలని, రాబోయే దినాల్లో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, ఈ ప్రాంతంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాలు, ఈ యొక్క పరిచర్య విధానాల్లో మీ గవర్నమెంట్ నుంచి మీ యొక్క తోడ్పాటు, మీ సహకారం మాకు ఉండాలని, స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ పరిచర్య అనేక సంవత్సరాలుగా జరుగుతున్న పరిచర్యను కొనసాగిస్తున్నప్పుడు మీరందరూ సహకరించాలని మీ నుంచి మేము ఆశిస్తూ, ఈ దినాన ఈ నాయుడుపేట డివిజన్స్ పాస్టర్స్ అందరం కూడా కలిసి మేము అడుగుతున్నది, ఆ మృతి పట్ల ఉన్న అనుమానాలని నివృత్తపరిచి న్యాయం చేయాలని, రాబోయే దినాల్లో జరుగుతున్న పరిచర్యకు ఆటంకం లేకుండా సక్రమంగా మాకు మద్దతు ఇవ్వాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. నాయుడుపేట పాస్టర్స్ డివిజన్స్ ఫెలోషిప్ వారి తరపున ఈరోజు మేమందరం కలుసుకోవడం జరిగింది. దీనికి కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే, మాతో తోటి సేవకుడైనటువంటి పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతిని గురించి
ఈయన మార్చి 25, 2025 తేదీన రాజమండ్రి ప్రాంతంలో ఈయన అనుమానాస్పద మృతి చెందినట్లుగా తెలిసింది. ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆయన మరణం వెనుక మాకు అనేకమైన అనుమానాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన తోలిన బైక్ విషయం కావచ్చు, లేక ఆయన శరీరం పైన తగినటువంటి గాయాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా శ్రద్ధగా చేయాలి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పోలీసుల గారికి తెలియచేయడం చాలా సంతోషకరం. అయినప్పటికీ కూడా మరి మాకు మంచి స్పష్టత కావాలని మా యొక్క ఉద్దేశం. కాబట్టి ఆయన మరణాన్ని ఎలా జరిగింది, అది హత్య అయితే హత్య, లేక ఆత్మహత్య, లేకపోతే యాక్సిడెంట్ అయితే అది నిజమైనటువంటి స్పష్టత మాకు కావాలి. కాబట్టి మా యొక్క నాయుడుపేట డివిజన్ ఫాస్టర్స్ లీడర్షిప్ తరపున మేము గవర్నమెంట్ని కోరుతూ ఉంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.